సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మై వర్తతే. అర్జున, సర్వభూతాలలో ఉన్న నన్ను అభేద జ్ఞానంతో సేవించే యోగి ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉండినా నాలోనే ఉంటాడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, అన్ని ప్రాణులను తనతో సమానంగా చూసేవాడు, ఇతరుల సుఖదుఖాలను తన సుఖదుఖాలుగా భావించేవాడు అయిన యోగి పరమశ్రేష్ఠుడు. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, సమభావమును కూర్చి నీవు చెప్పిన ఈ యోగం యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణంన తెలుసుకొనలేకపోతున్నాను. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, మనస్సు మిక్కిలి చంచలమైనది, పీడించే స్వభావం కలది, దృఢమైనది, మిక్కిలి బలమైనది. దానిని నిరోధించడం చాలా కష్టంగా ఉంది, గాలిని బంధించినట్లే ఉంది. శ్రీ భగవాన్ ఉవాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. శ్రీ భగవానుడు పలికెడు, హే మహాబాహో, నిస్సందేహంగా మనస్సు చంచలమైనదే, దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టము. కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుముపాయతః. మనస్సును వశపరుచుకొనని పురుషునికి యోగసిద్ధి కలుగుట కష్టం. కానీ మనస్సు వశమనందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా యోగసిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయం.